నాగబాబు గారు కూడా నేను అందుగా చెప్తాను. నాగబాబు సార్ ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, నేను అమ్మదోడు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సార్ ఈయనకు నువ్వు పార్టీ నుంచి తొలగించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నాగబాబు గారి వల్ల చిరంజీవి గారి పరువు, పవన్ కళ్యాణ్ పరువు పోతుందా? నాగబాబు వల్ల అంటే ఈ ఒక్క వీడియో వల్ల పోతుంది 100%. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుంది. నాలాంటి నాలాంటి కార్యకర్తలు గిట నేను నిజంగా నువ్వు తెలుసుగా నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్ని. నువ్వు ప్రతి ఐమాక్స్ లో చెప్తా కదా, కండు వేసుకురాలే నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్నా ఎవరా చెప్పను, నువ్వు చెప్పరా పవన్ కళ్యాణ్ సపోర్టర్నా? నేను నాగేంద్ర బాబుకి డైరెక్ట్ కలిసా. ఆయన మాకు కొద్దిగా ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు చేసినా చేయకపోయినా నువ్వైతే లంగనే ఈ విషయంలో. వేరే విషయంలో మంచోడివి, వేరే విషయంలో మాకు ఓకే, కానీ శివాజీ విషయంలోకి ఎందుకు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నా అంటే వాళ్ళ కూతురు పేరు బయటకు వస్తుందని సపోర్ట్ చేస్తున్నారా? ఇక వాళ్ళ కూతురుది అయితే నేను ఇంత ఈ అనుసూయ అక్కలంతా ఎక్స్పోజింగ్ అయితే వాళ్ళ కూతురుది అయితే ఇక్కడ చూడలే నేను. ఆయన అమ్మాయి పేరు ఏమో ఉంది, అక్క పేరు నిహారిక. అంత ఎక్స్పోజింగ్ అయితే నేను చూడలే. ఇంకోటి మంచు లక్ష్మి అక్కది చూసిన, మంచు లక్ష్మి అక్క చూసిన, బాగానే ఉన్నాయి. ఆమె భర్తతోని అదేదో ఉంటదిగా. సో ఫైనల్ గా చెప్పండి, అసలు ఎలా ఉండాలి అమ్మాయిలు అంటే? శివాజీ గారు చెప్పినట్టు, రైట్ అన్న. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లాంటిది ఫారెన్ కంట్రీస్ లో కొంతమంది బిలో అమ్మాయిలు ఫుల్గా డ్రెస్ ధరించాలి, వాళ్ళే చట్టం తీసుకొచ్చారు. మీకు కొంతమందికి కొంతమందికి తెలుసు, మీలాంటి పెద్ద ఛానళ్లకు, కొంతమంది చిన్న ఛానళ్ళకు తెలియకపోతే ఒకసారి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. హీరోయిన్లు అంతా మొత్తం కప్పుకుంటే సినిమా ఛాన్సులు రావు. ఇప్పుడు హీరోయిన్ అంటే 15 సంవత్సరాలు చూస్తారు, 30 సంవత్సరాలు వచ్చాక ఏం ఇవ్వకపోతే ఎవరు ఛాన్స్ ఇవ్వడంటున్నారు. నేను అదే అంటున్నా. శివాజీ అన్న ఏం చేసి చెప్పిందంటే, మీరు క్లియర్ గా స్టేట్మెంట్ ఇల్లేదనుకుంటా, సినిమాల్లో ప్రతిపాడి కూడా ఇప్పుకొని తిరుగు వేసుకో, ఏం వద్దంటలేము, బయట తిరగదు తల్లి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుకొని తిరుగు, సెన్సార్ బోర్డు గిట ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో నాకు తెలియవు. కానీ కొన్ని ఏ సర్టిఫికేట్ ప్లేస్ అని నాకు తెలుసు, వాళ్ళే చూస్తారు. ఇక మళ్ళీ మామూలు మంచి వీడియో, మంచి సినిమాలు ఉంటే మంచి చూస్తారు. అందుకబట్టి నువ్వు సినిమాలు ఏదైనా ఇప్పుకో కూడా చూపించుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ బయట పబ్లిక్ ప్లేస్లలో మీ కొడుకుల దగ్గర, మీ సొంత కొడుకుల దగ్గర, మీ సొంత భర్త దగ్గర ఎట్లా ఇప్పుకుంటున్నావు? బయటనే ఇప్పుతున్నావు, లోపడే తిప్పుతావు. ఇక నేను చెప్తున్నా చూడు, అదే బయట ప్లేస్ పబ్లిక్ ఇట్లాంటి ప్లేస్లలో ఇప్పకుండా తిరుగు, మంచిగా తిరుగు, సాంప్రదాయంగా ఉండు, మన తెలుగు భారతదేశ సాంప్రదాయంగా ఉండమని నేను చెప్తున్నా.